విరుద్ధంగా ఎలా చేస్తున్నాడు? మద్యపాన నిషేధం బదులు 25% మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఇంకో 25 అట్లా అనుకున్నారు. అందరూ అనుకున్నారు రేపు ఎలక్షన్ కి మద్యం ఉండదు అనుకున్నారు. కానీ ప్రభుత్వమే నిర్వహిస్తుంది, ప్రభుత్వమే తయారు చేస్తుంది, ప్రభుత్వమే డబ్బులు వసూలు చేసుకుంటుంది. ఆ లెక్కల మధ్య తేడా విషయంలో బయటకు చెప్పడం, అటువంటి అంశాలు కదా అసెంబ్లీలో చెప్పాల్సింది. గతంలో రేట్ ఎంత, తయారీకి రేట్ ఎంత, అమ్మకానికి రేట్ ఎంత, మధ్యలో వ్యత్యాసం ఎంత, ఎన్ని బాటిల్స్ తయారవుతున్నాయి, ఎన్ని బాటిల్స్ వాడకానికి ఉన్నాయి అనేది లెక్కలు చెప్పడం. ప్రతి దానికి పేటిఎం కానీ లేకపోతే ఏదైనా యాప్లు వాడి డబ్బులు పే చేస్తారు. ఆఖరికి టీ 25 రూపాయల టీకి కూడా మనం గూగుల్ పేలోనో పేటిఎంలోనో చేస్తున్నాం. కానీ ఇక్కడ వాటికేం లెక్కలు చెప్పడం. అంటే ఒక వరుసనే ప్రభుత్వాన్ని పాలన విశ్వసనీయతకి మారిపోయారని చెప్పారు. అసలు మీ ప్రభుత్వం గుర్తు తెచ్చుకుంటే ఒక పథకం కూడా గుర్తురాదు. బట్టలన్నీ నేనే నొక్కాను, పథకాలన్నీ నా పేరు మీద గుర్తున్నాయి, అసలు మీకేం లేవని అన్నారు కదా నిన్న. గతంలో చెప్తున్నాను, గతంలో ప్రభుత్వాలు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇచ్చే డబ్బులకి ఇతను బటన్ నొక్కుతాడు. ఇప్పుడు బడ్జెట్లు కేటాయిస్తారు, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ లేదా ఉమెన్ వెల్ఫేర్, ఏ దానికైనా డబ్బులు కేటాయిస్తారు బడ్జెట్లో. ఆ బడ్జెట్ అంతా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ చూసుకొని ఫేజ్డ్ వైజ్ రిలీజ్ చేస్తుంటారు. ఒక స్కాలర్షిప్ కోసం ఎన్నిసార్లు బటన్ నొక్కాడో చెప్పమనండి. గతంలో ఏం చేసేవాళ్ళు అంటే విద్యార్థులందరూ కూడా ఒక రోజు లేట్ అయినా లేదా 2 నెలలు లేట్ అయితే వెంటనే చలో డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ కలెక్టరేట్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. ఆయన డిప్యూటీ డైరెక్టర్ గారిని అడిగారు అనుకో, కలెక్టర్ గారిని అడిగారనుకో, ఇంకా బటన్ నొక్కలేదు ముఖ్యమంత్రి అని చెప్పాల్సిన పరిస్థితి. అంటే బడ్జెట్ కేటాయింపులను కూడా ముక్కలుగా చేసి వంతుల వారీగా బటన్ నొక్కటం. ఆ స్కాలర్షిప్లో 2 రకాలండి. ఒకటేమో ఫీజు ఉంటుంది, రెండోదేమో మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్కి ఒకసారి, ఫీజుకి ఒకసారి నొక్కుతాడు. కొన్ని సంవత్సరానికి ఒకసారి నొక్కుతాడు అంటే లేదు, 3 నెలలకు ఒకసారి నొక్కుతాడు. ఎందుకని నేను 128 సార్లు నొక్కాను, 150 సార్లు నొక్కానంటే ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ చేయాల్సిన పనిని ఇతను బటన్ నొక్కాల్సిన అవసరం ఏంటి? ఈ పథకం ఏమైనా కొత్తదా? కొత్తదైనా ఒకసారి నొక్కుతారు ఎవరైనా. ఒకసారి కొత్త లాంచింగ్ టైంలో ముఖ్యమంత్రి ఇది మా గవర్నమెంట్, మేము ఇది కొత్తగా పథకాన్ని తీసుకొచ్చామని నొక్కుతారు. ప్రతి 3 నెలలకు ఒకసారి టైం టేబుల్ వేసుకొని 3 నెలలకు ఒకసారి నొక్కే కార్యక్రమం ఏంటి అసలు? అంటే ఇది నేను చేస్తున్నాను అని అదొక పెద్ద గ్రేట్ పనిలాగా చెప్పుకుంటా ఉన్నాడు. అంటే దీన్ని విశ్లేషించుకుంటే ఏంటంట, చేసే పనిని చెప్పిన పనిని చేయడు, చేసే పని గురించి విపరీతమైన పొగడ్తలతో అతను ఏమంటారు సెల్ఫ్ డబ్బా అన్నారు ఇందాక మీరు మాటలు, ఆ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు. ఆ సెల్ఫ్ డబ్బా ఎవరి కోసం? నేను నా యొక్క అభిప్రాయం, ప్రజల యొక్క అభిప్రాయం ఏ స్థాయిలో ఉందంటే, ఒక్క హామీనన్నా 99% అమలు చేయలే. 99% హామీలు అమలు చేయటం కాదు, ఒక్క హామీ. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ని జగన్ విద్యా దీవెన పెట్టాడు. ఆ విద్యా దీవెన మీరు ఏ కాలేజీకి వెళ్ళి చూసినా ఆ కాలేజీలో విద్యార్థులందరూ లబోదీపం అంటున్నారు. పరీక్షలు రాయాలంటే ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి కట్టాలి, లేదంటే వాళ్ళకి హాల్ టికెట్ ఇవ్వరు అనే పరిస్థితి ఉంది. ఒక్క హామీని కూడా 99% అమలు చేయలే. మద్య నిషేధం అంతే, సిపిఎస్ అంతే, ఉద్యోగస్తుల విషయాలు అంతే, రైతుకు సంబంధించిన విషయాలు అంతే. రైతుకైతే రైతు భరోసా కేంద్రం పెట్టామంటాడు కానీ భరోసా లేదు, దగా అక్కడంతా. విత్తనాలు అక్కడ కానీ కొన్నామంటే మొలిచేది లేదు. ఎరువులు కావాలంటే కనీసం 48 గంటల నుంచి 52 గంటల ముందు మీరు డబ్బు చెల్లించాలి. మీరు ఆటోమేటిక్గా మీరు తీసుకెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకం జెరాక్స్ ఇవ్వాలి. అవి అందుకోవాలంటే అదునికి ఏది రాదు. ఈ బాధ మనకెందుకని ప్రైవేట్గా బయటకు వెళ్ళి ఎక్కువ రేటు